హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను పనిలోకి వెళ్ళలేదనమాట, ఇంటి దగ్గరే ఉన్నా. ఎందుకంటే మా ఇంటికి చుట్టం వచ్చింది ఈరోజు. అదేం చుట్టం అంటే నాగుపాము, తాసుపాము వచ్చిందనమాట. పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఏదో పని ఉందని కేసు అంటే ఈ గ్యాప్లోకి వెళ్ళాను అనమాట. వెళ్ళేటప్పుడు చూసుకోలేదు నేను, దాన్ని దాటుకొని వెళ్ళినా. అటు పోయి మళ్ళీ రిటర్న్ అయ్యేకి పాము ఉందనమాట. అమ్మ అనుకొని అలాగ బయటపడ్డా నుంచి. కానీ మొత్తం అంతా గచ్చు కానీ కొట్టడానికైతే ఈలు పడలేదు. అందుకని అలా వీడియోలు ఉంటాయి కదా ఇన్స్టాలలో, వాళ్ళు పాములు పడతా ఉంటారు, వాళ్ళని పిలిపించినము. పాప మా ఆయన వచ్చేలేక ఆయన చూసి అది హోల్లోకి వెళ్ళిపోయింది అనమాట. మొత్తం అంతా గచ్చే, ఎక్కడ గ్యాప్ లేదు. అయినా కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఏందబ్బా అనుకున్నాం మేము. కాదు, అన్ని పనులలో బూజింగ్ చేసినట్టే బేల్దారులు కూడా బూజింగ్ చేశారనమాట. ఇక్కడ అంటే మేమే కొంచెం మనిషి పట్టిన కాడైతే కొంచెం బూజింగులు జరుగుతుంటాయి. అట్లాంటి బూజింగులు జరగడం వల్ల అది టేర్ కేస్ ఏదైతే ఉందో ఆ సీలింగ్లోకి వెళ్ళిపోయింది. గ్యాప్ ఉందన్నమాట కొంచెము. ఆ గ్యాప్లోకి వెళ్ళిపోయింది పాము, ఇంక రాలేదు. దానికోసం వాచ్మెన్ లాగా ఎదురు చూస్తూ ఉన్నా. ఏ పనులలో బూజింగులు జరిగినా జరగకపోయినా మన బేల్దారులం అయితే మాత్రం నీట్గా పనిచేసి ఇవ్వాలి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు, ఇట్ట పురుగు బొట్ర వచ్చి ఆ గ్యాప్లలోకి వెళ్ళిపోయినాయి అంటే చాలా కష్టము. ఈ టేర్ కేస్ తీయాలంటే మామూలు విషయం కాదు. అలాగని ఆ పాముని అట్నే వదిలేసిండ్రు. అది ఎప్పుడొచ్చి ఎటు వెళ్తుందోనని టెన్షన్ అనమాట. మన బేల్దారులం అయితే జాగ్రత్తగా నీట్గా పనిచేసేద్దాం. మీరు కూడా జాగ్రత్తగా చేయండి. ఎవరన్నా బేల్దారులు కానీ ఆ వీడియో చూస్తే మాత్రం గ్యాపులు లేకుండా పని చేయండి. ఓకేనా? బాయ్.